'బిగ్ బాస్' సీజన్ 9 అనగానే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఇమాన్యుయల్. హౌస్ మొత్తానికి ఇమాన్యుయల్ అంటే ఒక ఎనర్జీ, ఒక వైబ్. టాస్కుల్లో గెలిచాడు. హోస్ట్ నుంచి గోల్డ్ స్టార్ అందుకున్నాడు. అంతా పర్ఫెక్ట్‌గా ఉందనుకున్నాం. కానీ సీన్ కట్ చేస్తే ఫినాలేలో ఏమైంది? టాప్ 3లో కూడా లేడు ఇమాన్యుయల్. మనం నవ్వుకున్నాం, రీల్స్ చేసుకున్నాం. కానీ ఓటేసే టైం వచ్చేసరికి సీన్ ఎందుకు రివర్స్ అయింది? ఇమాన్యుయల్ ఓటమికి కారణం అతని గేమ్ మాత్రమే కాదు. మన ఆడియన్స్ సైకాలజీలో ఉన్న ఒక గ్లిచ్. అదేంటో డీకోడ్ చేద్దాం ఇప్పుడు. 'బిగ్ బాస్' హిస్టరీలోనే ఒక బిటర్ ట్రూత్ ఉంది. అందరితో మంచోడు అనిపించుకోవాలని చూస్తే గనక నామినేషన్ నుంచి తప్పించుకోవచ్చేమో కానీ విన్నర్ మెటీరియల్ మాత్రం కాలేరు. ఇమాన్యుయల్ హౌస్ మొత్తానికి ఫ్రెండే. దీన్నే మనం సేఫ్ గేమ్ అంటాం. కానీ ఆడియన్స్‌కి కావాల్సింది ఇది కాదు. ఒక ఎక్స్‌ట్రీమ్ పర్సనాలిటీ. అంటే మనల్ని విపరీతంగా ప్రేమించే బ్యాచ్ ఉండాలి. లేదంటే ట్రోల్ చేసే బ్యాచ్ ఉండాలి. అప్పుడే ఆ ప్రేమించే వాళ్ళందరూ ఒక ఆర్మీగా మారి ఓట్లు గుద్దుతారు. ఇమాన్యుయల్ ప్రతి గొడవని కామెడీతోనే ఆపాడు. అందుకే ఆయనకి హౌస్‌లో శత్రువులు ఎవరు లేరు. కానీ అదే విధంగా తన కోసం కొట్లాడే కల్ట్ ఫాలోయింగ్ కూడా క్రియేట్ అవ్వలేదు బయట. మనందరం ఒక నిజం ఒప్పుకోవాలి. మనం కమెడియన్‌తో నవ్వుతాం గానీ రెస్పెక్ట్ మాత్రం హీరోకే ఇస్తాం. ఇమాన్యుయల్ ఎంత కష్టపడి టాస్క్ ఆడినా మన మైండ్‌లో అతను ఒక ఎంటర్‌టైనర్ అనే బాక్స్‌లోనే ఉండిపోయాడు. లాజిక్ లేదు కానీ ఇదే నిజం. మన దృష్టిలో నవ్వు అనేది ఉచితం. కానీ ఓటు అనేది మాత్రం ఒక బాధ్యత. ఆ బాధ్యతను మనం సీరియస్ పర్సనాలిటీకి ఇవ్వాలనుకుంటాం. ఒక కళ్యాణ్‌కి ఇచ్చిన మెయిన్ క్యారెక్టర్ ఎనర్జీ ఇమాన్యుయల్ విషయంలో ఎందుకు రాలేదంటే, మనం అతన్ని కేవలం మనల్ని నవ్వించే ఒక జూనియర్ లాగే చూసాం. ఇక్కడ కళ్యాణ్ అండ్ తనూజ యొక్క గేమ్ చూడండి. కళ్యాణ్ దగ్గరేమో ఒక అండర్ డాగ్ స్టోరీ ఉంది. తనూజ దగ్గర ఒక డామినెంట్ అథారిటీ ఉంది. వీళ్ళు తప్పు చేసినా, ఒప్పు చేసినా ఆడియన్స్ మధ్య ఒక పెద్ద డిబేట్ జరిగింది. కానీ ఇమాన్యుయల్ దగ్గర అలాంటి హై స్టేక్స్ మూమెంట్సే లేవు. కళ్యాణ్ తన కష్టాన్ని చూపించి ఓట్లు లాక్కుంటే, తనూజ మాత్రం తన బోల్డ్‌నెస్‌తో నిలబడింది. ఈ ఇద్దరి మధ్య ఇమాన్యుయల్ కేవలం ఒక కామన్ ఫ్రెండ్ లాగానే మిగిలిపోయాడు. ఇక ఇమ్ము ఓడిపోవడానికి ఇంకొక కారణం వచ్చేసి డిమాండ్ పవన్. ఎందుకంటే ఇక్కడ ఓట్ స్ప్లిట్టింగ్ బాగా జరిగింది. ఇమాన్యుయల్ మేజర్ స్ట్రెంగ్త్ వచ్చేసి రూరల్ ఓట్స్ అండ్ యూత్ ఓట్స్. కానీ పవన్ ఏమన్నా ఒక మాస్ గార్డ్ ఇమేజ్‌తో ఎంటర్ అయ్యి ఆ ఓట్‌ని బాగా స్ప్లిట్ చేశాడు. ఎందుకంటే జనరల్‌గా రూరల్ ఓటర్స్‌కి నవ్విచ్చే వాళ్ళకంటే పవన్‌లాగా మాస్‌గా కొట్లాడబడేవాడు లీడర్‌లాగా కనిపిస్తాడు. ఇక యూత్‌కి ఏమన్నా ఇమాన్యుయల్ ఇచ్చే క్లాస్ కామెడీ కన్నా గానీ పవన్ ఇచ్చే మాస్ ఎలివేషన్స్ బాగా ఎక్కినాయి. సో, అందువల్ల పవను ఇమాన్యుయల్ ఓట్స్‌ని బాగా హైజాక్ చేశాడని చెప్పొచ్చు. ఫైనల్‌గా ఇమాన్యుయల్ షోని గెలిపించాడు గానీ, ట్రోఫీని మాత్రం గెలవలేకపోయాడు. అతను హౌస్‌కి ఆక్సిజన్ ఇచ్చాడు గానీ, ఆడియన్స్ నుంచి తనకు కావాల్సిన ఓట్లని తీసుకోలేకపోయాడు. విన్నర్ ఆఫ్ హార్ట్స్ అనేది ఒక మిత్ మాత్రమే. బిగ్ బాస్‌లో గెలవాలంటే కేవలం నవ్విస్తే సరిపోదు. ఆడియన్స్ మైండ్‌తో ఆడుకోవాలి. మరి మీరేమంటారు? ఇమాన్యుయల్ తన సేఫ్ గేమ్ వల్లే ఓడిపోయాడా? లేదంటే హౌస్‌మేట్స్ అగ్రెషన్ ముందు ఇమాన్యుయల్ కామెడీ చిన్నబోయిందా? ఇటువంటి మరిన్ని అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.